నిత్య జీవితంలో వయసుతో సంబంధం లేకుండా మహిళలకైనా, మగవారికైనా ఎముకలు ప్రతిష్టంగా ఉండాలి అంటే ముఖ్యంగా ప్రతిరోజు అరగంట సూర్యరశ్మి మనకి తగిలే విధంగా ముందుకు వెళ్ళాలని ప్రముఖ ఆర్థోపెడిక్ ఎంఎస్ డాక్టర్ సురేష్ గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి తెలియచేశారు. అంతకు మించి వెజ్‌లో అయితే పుట్టగొడుగులు, నాన్ వెజ్‌లో అయితే చేపలు తీసుకోవడం ద్వారా ఎముకలు మరింత ప్రతిష్టంగా ఉంటాయని తెలియచేశారు. నిజానికి ప్రస్తుత రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ ద్వారానే ఎముకలు బలం అనేది తగ్గిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయంటూ వైద్యులు సురేష్ క్లుప్తంగా పలు విషయాలు వివరించారు. ప్రస్తుత సమాజంలో చిన్నపాటి యాక్సిడెంట్ లేదా మెట్లపై నుంచి పడిపోవడం, మేడపై నుంచి జారడం ఏం జరిగినా కాళ్ళు, చేతులు విరిగిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే అంటూ ఆయన పలు విషయాలు వివరించారు. నా పేరు డాక్టర్ సరగడం సురేష్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, గురు న్యూరో హాస్పిటల్ తుని. ఈ ప్రస్తుత రోజుల్లో చాలా మందికి బోన్స్ చాలా వీక్గా ఉండడానికి కారణం వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఎలా తగ్గుతుంది అంటే సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గిపోవడం, తర్వాత ఫుడ్ సప్లిమెంట్స్ సరిగ్గా లేకపోవడం, ఫుడ్లో వైటమిన్ డి సరిగ్గా లేకపోవడం వల్ల ఈ లోపించి ఇలాంటి జరిగే ప్రమాదాలు ఉంటాయని చెప్తాం. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలండి? బోన్స్ బలంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎక్కువ సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, సుమారుగా ఒక 20 నుంచి 30 నిమిషాలు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం, తర్వాత వైటమిన్ డి ఫుడ్స్ తీసుకోవడం అంటే వెజిటేరియన్స్ అయితే మష్రూమ్స్, తర్వాత కొవ్వు తీయని పాలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిట్లోని ఇది వైటమిన్ డి బాగా లభిస్తుందండి. ఈ నాన్ వెజిటేరియన్స్కి అయితే ఫిష్, మీట్ అన్నిట్లోని, గుడ్లు ఇట్లా వీటన్నిటిలోని పుష్కలంగా వైటమిన్ డి అనేది లభిస్తూ ఉంటుంది. అంటే దుమ్ములు బలంగా ఉండాలంటే మటన్ లాంటివి తీసుకొచ్చండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందంటారా? తీసుకొచ్చండి. వైటమిన్ డికి అవన్నీ చాలా ఉపయోగపడతాయి. బట్ అధికంగా చేపల నుంచి ఎక్కువ వస్తుందండి. బోన్స్‌కి. ఈ వైటమిన్ డి వల్ల ఏమవుతుందంటే అండి ఒంట్లోని కాల్షియం అబ్జార్ప్షన్ బాగా జరిగి బోన్స్లోకి వెళ్ళి బోన్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి. ఈ ప్రస్తుత రోజుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం వల్ల, ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల, ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల, దీనివల్ల ఏమవుతుందంటే పెట్టండి ఎర్లీ మార్నింగ్ లేచాక వార్మప్ చేయడం, జాగింగ్ చేయడం, వాకింగ్ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం ఒంటికి ఎంతో